హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీరామ్ నాయక్. ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ 6th యూనిట్ డూ గుడ్ అండ్ రీప్ గుడ్ అనే లెసన్ని చూస్తున్నాం. డూ గుడ్ అండ్ రీప్ గుడ్ అంటే మీనింగ్ మంచి చేయి, మంచిని పొందు, మంచిని ఆశించు అని అంటాం కదా. సో అదే ఈ లెసన్ యొక్క మీనింగ్. సో యూనిట్లోకి వెళ్దాం. వన్స్ దెర్ లివ్డ్ ఏ బాయ్ నేమ్డ్ మల్లి విత్ హిజ్ మదర్ నియర్ ఏ వ్యాలీ. ఒకానొకప్పుడు అక్కడ ఒక మల్లి అనే అబ్బాయి నివసిస్తూ ఉండేవాడు. అతని అమ్మతో పాటు నివసిస్తూ ఉండేవాడు వ్యాలీ దగ్గర. అతని ఇల్లు ఎక్కడ ఉండేది? వ్యాలీ. వ్యాలీ అంటే లోయ అని అర్థం. ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్. వ్యాలీ, ఇక్కడ వ్యాలీ మీకు స్పెల్లింగ్ చూడండి, VALLEY వ్యాలీ ఇక్కడ కూడా ఉంది. సో వ్యాలీ, ద వ్యాలీ వాజ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ హిల్స్ అండ్ ట్రీస్ అంటే ఆ వ్యాలీ, ఆ లోయ చుట్టూ బ్యూటిఫుల్ హిల్స్ అంటే అందమైన కొండలు మరియు చెట్లు ఉన్నాయి. హీ లైక్డ్ దట్ ప్లేస్ వెరీ మచ్. హీ లైక్డ్, అతను ఆ ప్లేస్ని చాలా బాగా లైక్ చేసేవాడు, ఇష్టపడేవాడు. ఎవరు? మళ్ళీ. హీ ప్లేయడ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అండర్ ద షేడ్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద వ్యాలీ. ఆ వ్యాలీలో చెట్టు కింద అతని ఫ్రెండ్స్తో ఆడుతూ ఉండేవాడు. హీ స్కూల్ వాజ్ ఆల్సో నియర్ బై. అతని స్కూల్ కూడా దగ్గరలో ఉంది. వన్ సాటర్డే ద వీక్లీ ఫెయిర్ టుక్ ప్లేస్. ఒకరోజు సాయంత్రం వీక్లీ ఫెయిర్ అంటే మనం వారాంతపు సంత, వారాంతపు ఏం మార్కెట్ ఉంటుంది కదా, అలా అనమాట. వీక్లీ ఫెయిర్ టుక్ ప్లేస్ అక్కడ జరిగింది. సాటర్డే జరుగుతుంది అనమాట. ఆన్ ద డే పీపుల్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్ కేమ్ దే టు బై దేర్ డైలీ కమోడిటీస్. అక్కడ పీపుల్ వాళ్ళు అక్కడ వచ్చి కొన్ని వాళ్ళ యొక్క కమోడిటీస్ అంటే వస్తువులు, డైలీ ఉపయోగించే వస్తువులు, వెజిటేబుల్స్ కావచ్చు, ఇంకా ఇంట్లో ఏదైనా సరుకులు కావచ్చు, తీసుకొని వెళ్ళేవాళ్ళు. మళ్ళీ లైక్డ్ ఐస్ క్రీమ్ వెరీ మచ్, సో హీ బాట్ ఇట్ ఆన్ సాటర్డేస్. మళ్ళీ అక్కడ దొరికే ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టపడతాడు. అది ప్రతి శనివారం అతను కొంటూ ఉంటాడు. వన్ సాటర్డే హీ ఆస్క్డ్ హిజ్ మదర్ టు గివ్ హిమ్ 10 rupees టు బై అన్ ఐస్ క్రీమ్. అతను ఒకరోజు వాళ్ళ అమ్మకి ఆ సాయంత్రం శనివారం రోజున వాళ్ళ మదర్కి అడిగాడనమాట, డబ్బులు 10 రూపాయలు కావాలి ఐస్ క్రీమ్ కొనడానికి అని. బట్ హిజ్ మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ ద మనీ. కానీ వాళ్ళమ్మ అతనికి అమౌంట్ అనేది ఇవ్వలేదు, 10 రూపాయలు ఇవ్వలేదు. హీ వాజ్ అన్హ్యాపీ. అతను చాలా అన్హ్యాపీగా ఉన్నాడు, అంటే బాధగా ఉన్నాడు. హీ సెడ్ టు హిజ్ మదర్, ఐ హేట్ యూ మా, యాంగ్రీలీ విత్ ఏ రెడ్ ఫేస్. అతను కోపంగా వాళ్ళమ్మ వైపు చూస్తూ ఐ హేట్ యూ మా అని వాళ్ళ మదర్కి చెప్పాడు. హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ వెంట్ అప్ టు ద వ్యాలీ అండ్ షౌటెడ్. అతను ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వ్యాలీ దగ్గర వెళ్ళేసి గట్టిగా అరిచాడు అనమాట. ఐ హేట్ యూ అగైన్ అండ్ అగైన్ యాంగ్రీలీ. ఐ హేట్ యూ అని గట్టిగా మళ్ళీ అరుస్తూ ఉన్నాడు కోపంగా. సూన్ మళ్ళీ హర్డ్ ద సేమ్ వర్డ్స్ ఫ్రమ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద వ్యాలీ. అలానే అరిచిన వెంటనే అతనికి సేమ్ అదే వర్డ్స్, ఐ హేట్ యూ అనే వర్డ్స్ మళ్ళీ వినిపించింది. ఎక్కడి నుంచి? అక్కడ వ్యాలీ చివరిలో నుంచి వినిపించింది. ఐ హేట్ యూ అనే పదం వినిపించింది. హీ గాట్ అఫ్రైడ్. అతను భయపడ్డాడు. హీ ర్యాన్ బ్యాక్ టు హిజ్ మదర్ అండ్ సెడ్, అమ్మా దేర్ ఈస్ ఏ బ్యాడ్ బాయ్ ఇన్ ద వ్యాలీ షౌటింగ్ అట్ మీ. వాళ్ళ అమ్మతో చెప్పాడు, అమ్మ అతను ఒక చెడ్డ అబ్బాయి అక్కడ ఉన్నాడు, నా వైపు నన్ను అంటున్నాడు, ఐ హేట్ యూ అని చెబుతున్నాడు. హిజ్ మదర్ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ సెడ్. వాళ్ళ అమ్మ సర్ప్రైజ్ అయింది, ఆశ్చర్యపోయింది, ఏమైంది అని. వాట్ డిడ్ హీ సే. అతను ఏం చెప్పాడు అని. మళ్ళీ రిప్లైడ్, మళ్ళీ చెబుతున్నాడు. ద బాయ్ షౌటెడ్ బ్యాక్, ఐ హేట్ యూ. ఆ అబ్బాయి నన్ను తిరిగి ఐ హేట్ యూ అని అంటున్నాడు అని అనింది. హిజ్ మదర్ లాఫ్డ్ అండ్ సెడ్. అతను వాళ్ళ అమ్మ నవ్వింది అనమాట, నవ్వేసి చెప్తుంది, గో టు ద ప్లేస్ అగైన్ అండ్ షౌట్ బ్యాక్. అక్కడికి వెళ్ళి మళ్ళీ అరచు అనింది. ఐ లవ్ యూ దెన్ మళ్ళీ వెంట్ దేర్ అండ్ షౌటెడ్. వాళ్ళమ్మ చెప్పింది, అక్కడికి వెళ్ళి ఇంకోసారి
ఐ లవ్ యూ అని అరచు అని చెప్పింది. దెన్ మళ్ళీ వెంట్ దేర్ అండ్ షౌటెడ్, మళ్ళీ అక్కడికి వెళ్ళి అరిచాడనమాట. ఐ లవ్ యూ హీ నౌ హర్డ్ ద ఎకో ఆఫ్టర్ హిమ్, అతను ఐ లవ్ యూ అని మళ్ళీ అరిచాడనమాట. హీ నౌ హ్యాడ్ ద ఈకో ఆఫ్టర్ హిమ్, అంటే అతను అరిచిన శబ్దమే మళ్ళీ అతనికి. ఈకో అంటే ఇక్కడ ఈకో అని కనిపిస్తుంది కదా, కొత్త పదం వచ్చింది ఇక్కడ. ఈకో అంటే ప్రతిధ్వని అంటాం. తిరిగి మనం ఏదైతే సౌండ్ చేస్తామో అది తిరిగి మనకే వినిపిస్తుంది అనమాట, అది ప్రతిధ్వని. అతనికే మళ్ళీ వినిపించింది. ఏమని వినిపించింది? ఐ లవ్ యూ అని. మళ్ళీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ర్యాన్ బ్యాక్ హోమ్, మళ్ళీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళాడు. హీ హగ్డ్ హిజ్ మదర్ అండ్ సెడ్ ఐ లవ్ యూ మా, అతను వాళ్ళ అమ్మకి హగ్ చేసుకున్నాడు. మనం కౌగిలించుకుంటాం కదా, అదే హగ్ చేసుకొని ఐ లవ్ యూ అమ్మ అని అన్నాడు అనమాట వాళ్ళ అమ్మని. ద బాయ్ లర్న్డ్ ఏ న్యూ లెసన్, ఆ అబ్బాయి ఒక కొత్త లెసన్ని నేర్చుకున్నాడు. ఇక్కడ ఒక మీనింగ్ ఉంది చూడండి. ఇన్ లైఫ్ వాట్ ఎవర్ వీ డూ వీ గెట్ బ్యాక్ ద సేమ్, మనం లైఫ్లో ఏమైతే చేస్తామో అదే మనం తిరిగి పొందుతాం. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కాబట్టి మంచే చేయాలి. దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? అంతా మంచే చేయాలి. గ్లాసరీ, కొన్ని మీనింగ్స్ ఈ లెసన్లో కొన్ని టఫ్ వర్డ్స్ ఉంటాయి కదా, వాటికి మీనింగ్స్ ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. వ్యాలీ, ఏ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్, ఒక కొండకి రెండు కొండలకి మధ్యలో ఉండే లో ఏరియాని వ్యాలీ అంటాం, మనం తెలుగులో లోయ అని అంటాం. హేట్, డిస్లైక్, హ్యాంగ్ స్ట్రాంగ్లీ, హేట్ అంటే అసహించుకోవడం, ఇష్టం లేకుండా చేయడం అనమాట, ఇష్టం లేకుండా ఉండడం. ఇకో, రీసౌండ్ అంటే ప్రతిధ్వని, ఇకో అంటే ప్రతిధ్వని. హగ్, ఎంబ్రాస్ టైట్లీ టు ఎక్స్ప్రెస్ ఎఫెక్షన్, మనం గట్టిగా కౌగిలించుకుంటాం కదా, దాన్ని హగ్ అంటాం. సర్ప్రైజ్, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్, మనం ఎక్స్పెక్ట్ చేయలేనిది ఏదో ఒకటి ఉంటుంది కదా, అదే సర్ప్రైజ్డ్. ఈ లెసన్లో ఉన్న వొకాబులరీని చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్, ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చారు, చూద్దాం. ఫస్ట్, ఏ మళ్ళీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ద సౌండ్. బి మళ్ళీ ఫియర్డ్ ద సౌండ్. ఇక్కడ అఫ్రైడ్ అనే పదానికి ఫియర్డ్ అనే పదానికి అండర్లైన్ అయితే ఉంది. సో ఇక్కడ అఫ్రైడ్ అన్నా కూడా కోపం, మళ్ళీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ద సౌండ్, ఆ సౌండ్ శబ్దానికి మళ్ళీ భయపడ్డాడు కదా, సేమ్ ఇక్కడ మీనింగ్. మళ్ళీ ఫియర్డ్ ద సౌండ్, ఆ సౌండ్కి మళ్ళీ భయపడ్డాడు. సో అఫ్రైడ్, ఫియర్డ్ బోత్ ఆర్ సేమ్ మీనింగ్, రెండు కూడా సేమ్ మీనింగ్, ఈ రెండు వర్డ్స్కి కూడా సేమ్ మీనింగ్. సెకండ్, ఏ వి ఫీల్ హ్యాపీ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్, మనం హ్యాపీగా ఉంటాం, ఏ గుడ్ న్యూస్ వినడానికైనా మనం హ్యాపీగానే ఉంటాం కదా, సో మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా గుడ్ న్యూస్ వినడానికి. నెక్స్ట్ సెకండ్, వీఆర్ గ్లాడ్ టు హియర్ ఎనీ గుడ్ న్యూస్, మనం చాలా గ్లాడ్ అంటే ఇక్కడ కూడా హ్యాపీ అనే మీనింగ్ వస్తుందన్నమాట, ఏదైనా గుడ్ న్యూస్ వినడానికి మనం హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అఫ్రైడ్ ఆఫ్ అండ్ ఫియర్డ్, ఇక్కడ పైన ఉన్నాయి కదా అఫ్రైడ్ ఆఫ్ అండ్ ఫియర్డ్, కన్వే ద సేమ్ మీనింగ్, అవి రెండు సేమ్ మీనింగ్ని ఇస్తుంది. సిమిలర్లీ ద వర్డ్ హ్యాపీ అండ్ గ్లాడ్ కన్వే ద సేమ్ ఇన్ మీనింగ్. చూడండి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ హ్యాపీ అండ్ గ్లాడ్ ఉంది కూడా, అవి కూడా సేమ్ మీనింగే ఇస్తుంది. ద వర్డ్ హ్యాపీ అండ్ గ్లాడ్ ఆర్ సినానిమ్స్, అక్కడ హ్యాపీ అండ్ గ్లాడ్ ఏమవుతుంది? సినానిమ్స్ అవుతుంది. అఫ్రైడ్ అండ్ ఫియర్డ్ కూడా సినానిమ్స్ అవుతుంది. సో ఒకే అర్థం 2-3 మీనింగ్స్ అంటే మనకు ఒకే ఒక పదం, ఇక్కడ 2 పదాలు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి, 3 పదాలు కూడా ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి, అలాంటి పదాన్ని మనం ఏమంటామంటే సినానిమ్స్ అంటాం. 2-3 పదాలు ఒకే అర్థాన్ని ఇచ్చే దాన్ని సినానిమ్స్ అని అంటాం. టేక్ డౌన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సినానిమ్స్ ఇన్ యువర్ నోట్బుక్. సో ఇక్కడ కొన్ని సినానిమ్స్ ఇచ్చారు, మీ నోట్బుక్లో రాసుకోండి అని ఇచ్చారనమాట. లిటిల్, స్మాల్, లిటిల్కి సినానిమ్ ఏంటి? స్మాల్, సేమ్ మీనింగ్ ఇస్తుంది కదా, లిటిల్ అన్నా ఒకటే, స్మాల్ అన్నా ఒకటే. లిటిల్ అంటే కొంచెం, స్మాల్ అంటే చిన్నది, సో కొంచెం కూడా చెప్పవచ్చు. హ్యాపీ, జాయ్ఫుల్, బ్యాడ్, ఎవిల్, హేట్, డిస్లైక్, అఫ్రైడ్, స్కాడ్. సో అఫ్రైడ్కి స్కాడ్కి సేమ్ మీనింగ్ ఉంటుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ దేర్ సినానిమ్స్, ఇక్కడ కూడా కొన్ని సినానిమ్స్ ఇచ్చారు, ఇక్కడ కొన్ని మ్యాచ్ చేయాలి మనం. సో ఇక్కడ ఏ ఇచ్చారు, ఇక్కడ బి ఇచ్చారు, ఏ గ్రూప్ బి గ్రూప్. సో ఏ గ్రూప్ నుంచి బి గ్రూప్కి మనం మ్యాచ్ చేయాలి. హ్యాపీ అంటే ఇక్కడ గ్లాడ్కి ఆల్రెడీ ఒకటి ఇక్కడ జతపరచడం జరిగింది, మ్యాచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హేట్, హేట్ అంటే ఏమి? మనం ఇప్పుడే చదువుకున్నాం, హేట్ అంటే డిస్లైక్, హేట్ అంటే డిస్లైక్.
అఫ్రాయిడ్ అంటే భయం కదా. సో ఇక్కడ చూడండి ఫియర్ఫుల్ ఉంది, భయం, ఫియర్ఫుల్. లిటిల్ అంటే ఇప్పుడే చూసాం, స్మాల్. లిటిల్ అంటే స్మాల్. న్యూ అంటే కొత్తది అని. సో తాజాగా అని కూడా చెప్పొచ్చు, అంటే ఫ్రెష్. న్యూ అంటే ఫ్రెష్. లవ్ అంటే లైక్. సో ఇవి సినానిమ్స్గా వస్తుంది. సో వీటిని సినానిమ్స్ అని అంటాము. నెక్స్ట్ గ్రామర్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్. వన్స్ దే లివ్డ్ ఏ బాయ్. ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు, చూద్దాం. వన్స్ దే లివ్డ్ ఏ బాయ్. ఒకనప్పుడు ఒక అబ్బాయి నివసిస్తూ ఉండేవాడు. ఇక్కడ లివ్డ్ అనేది అండర్లైన్ చేసి ఉంది. నెక్స్ట్ ఏముంది? మళ్ళీ షౌటెడ్ ఐ లవ్ యూ. ఇక్కడ షౌటెడ్ అనేది అండర్లైన్ చేసి ఉంది. మళ్ళీ అరిచాడు, ఐ లవ్ యూ అని మళ్ళీ అరిచాడు అని. ద మదర్ ఆస్క్డ్ ద బాయ్ టు గో బ్యాక్ టు ద వ్యాలీ. మళ్ళీ ఏమనింది వాళ్ళ అమ్మ, మదర్ ఏమనింది, మళ్ళీ వాళ్ళ అమ్మ ఏమనింది? తిరిగి వెళ్ళి అక్కడ మళ్ళీ అడుగు అంటే తిరిగి అడుగు అని అనింది. సో ఇక్కడ ఆస్క్డ్ అనేది అండర్లైన్ ఉంది, వ్యాలీ దగ్గర వెళ్ళేసి ఇంకోసారి అరుగు అని అనింది అనమాట. ద వ్యాలీ ఈ సరౌండెడ్ బై గ్రీన్ ట్రీస్. ద వ్యాలీ చుట్టూ గ్రీన్ ట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ సరౌండెడ్ ఏముంది? అండర్లైన్ చేసి ఉంది. ద సన్ హర్డ్ ద ఇకో ఐ హేట్ యు. ద సన్ ఇక్కడ చూడండి, హర్డ్ అనేది అండర్లైన్ ఉంది. సన్ అతను ఐ హేట్ యు అనేది తిరిగి విన్నాడు అనమాట. సో ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ఆర్ యాక్షన్ వర్డ్స్. సో అవన్నీ యాక్షన్ వర్డ్స్, అవి పనిని తెలియజేసే పదాలు అనమాట. దే రెఫర్ టు కంప్లీటెడ్ యాక్షన్స్. అవి కంప్లీట్ అయిన యాక్షన్స్ని, అంటే గతంలో జరిగిపోయిన యాక్షన్ని తెలియజేస్తుంది. సో అంటే గతంలో జరిగిపోయింది యాక్షన్ని కంప్లీటెడ్ యాక్షన్స్ అని చెప్తాం. దే ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈడి ఆర్ డి. వాళ్ళు ఆ పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలు డి మరియు ఈడి మరియు డితో ఫామ్ అయి ఉంది. చివరిలో చూడండి, మీరు ఆ వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే చివరిలో మీకు ఈడి లేదా డి ఇట్లా ఇక్కడ హర్డ్ డి అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ద ఎండ్ ఆఫ్ ద బేస్ వర్డ్స్, ఒక బేస్ వర్డ్స్ ఎండ్లో అవి కనిపిస్తుంది. ద బేస్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. సో అలాంటి బేస్ ఫామ్, అలాంటి వర్బ్స్ని మనం ఏమంటామంటే రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చారు. లివ్డ్ అని ఇచ్చారు. లివ్ ప్లస్ డి ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఏమైంది? లివ్డ్ అయ్యింది. ఇక్కడ షౌట్ ప్లస్ ఈడీని యాడ్ చేయడం వల్ల ఏమైంది? షౌటెడ్ అయ్యింది. ఇక్కడ ఆస్క్కి ఈడి యాడ్ చేయడం వల్ల ఆస్క్డ్ అయ్యింది. సరౌండ్కి ఈడి యాడ్ చేయడం వల్ల సరౌండెడ్ అయ్యింది. హియర్కి డి యాడ్ చేయడం వల్ల హర్డ్ అయ్యింది. సో దీని ద్వారా మీరు ఏమర్థం ఉంటుంది? కంప్లీట్ యాక్షన్ అయిన వర్డ్ని, కంప్లీటెడ్ యాక్షన్స్ని డి కానీ ఈడి కానీ యాడ్ చేయడం వల్ల అవి కంప్లీటెడ్ యాక్షన్ అవుతుంది. అవి రెగ్యులర్ వర్బ్స్ అని అంటాము. రెగ్యులర్ వర్బ్స్ అండ్ కంప్లీటెడ్ యాక్షన్ వర్బ్స్ అని అంటాము. లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. వినయ్ పెయింటెడ్ ఏ పిక్చర్ లాస్ట్ నైట్. ఇక్కడ చూడండి, వినయ్ పెయింట్ చేశాడంట. ఎప్పుడు? లాస్ట్ నైట్. అంటే గతంలో జరిగిన పనిని మనము ఈ కంప్లీటెడ్ యాక్షన్ని సూచిస్తాము. అంటే రెగ్యులర్ వర్బ్ బేస్ ఫామ్, పెయింట్ అనేది బేస్ ఫామ్. ఈడి యాడ్ చేయడం వల్ల ఏమైంది? మనం రెగ్యులర్ వర్బ్ అయింది, కంప్లీటెడ్ యాక్షన్ అయితే అయ్యింది. సో పెయింటెడ్ అనేది గతంలో పెయింట్ చేశాడు. లాస్ట్ నైట్ పెయింట్ చేశాడు. గడిచిపోయిన ఒక్క క్షణం కూడా మనకు గతమే. అప్పుడు మనం పాస్ట్ని యూజ్ చేయొచ్చు. సో డిని యూజ్ చేయొచ్చు. డి బేస్ ఫామ్తో డి కానీ ఈడి కానీ యూజ్ చేసి మనం వర్బ్ని తయారు చేయొచ్చు. శిరీష కుక్డ్ ఫుడ్ ఎస్టర్డే. శిరీష ఏం చేసింది? కుక్డ్ అంటే వంట చేసింది. శిరీష కుక్డ్ ఫుడ్ ఎస్టర్డే. నిన్న శిరీష వంట చేసింది. సో కుక్డ్ అనేది ఇక్కడ అండర్లైన్ చేసి ఉంది. అలఖ్య విజిటెడ్ తిరుమల లాస్ట్ ఇయర్. అలఖ్య లాస్ట్ ఇయర్ తిరుమలకి విజిట్ చేసింది. లాస్ట్ ఇయర్, ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ ఇయర్. సో ఇవన్నీ గతమే కదా. సో ఇవన్నీ కంప్లీటెడ్ యాక్షన్ని తెలియజేస్తుంది. ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద వర్బ్స్ పెయింటెడ్, కుక్డ్, విజిటెడ్, అక్కడ పైన ఉన్న అండర్లైన్ చేసిన సెంటెన్సెస్ ఉన్నాయి కదా, పెయింటెడ్, కుక్డ్, విజిటెడ్ ఆర్ ఇన్ పాస్ట్ టెన్స్. అవన్నీ ఏమవుతుంది? పాస్ట్ టెన్స్ అవుతుంది. అండ్
రిప్రజెంట్ కంప్లీటెడ్ యాక్షన్ మరియు కంప్లీటెడ్ అయిన యాక్షన్ని తెలియజేస్తుంది. సో దే ఆర్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. సో వాటిని ఏమంటామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటాం. ఏమంటాం? సింపుల్ పాస్ట్ టెన్స్. యాక్టివిటీ 4, అండర్లైన్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ సెంటెన్సెస్లో కంప్లీటెడ్ యాక్షన్ని అండ్ పాస్ట్ టెన్స్ని మనం అండర్లైన్ చేయాలి. వంశీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ నైట్. ద ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ నైట్. కంప్లీటెడ్ ఇక్కడ చూడండి, కంప్లీటెడ్ అనేది లాస్ట్ నైట్ అతను ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసేసాడు, పూర్తి చేసేసాడు. కాబట్టి ఇక్కడ కంప్లీటెడ్ అనేది ఏమవుతుందంటే పాస్ట్ ఫామ్ అవుతుంది. వేణు డ్రెస్డ్ షాబ్బిలీ ఎస్టర్డే. వేణు డ్రెస్డ్ షాబ్బిలీ ఎస్టర్డే. డ్రెస్డ్ అనేది ఏమవుతుంది? పాస్ట్ టెన్స్ అవుతుంది అండ్ ఏమవుతుంది? కంప్లీటెడ్ యాక్షన్ అవుతుంది. సో ఎస్టర్డే అనేది మనకి ఇక్కడ హింట్ వర్డ్ అయితే ఉంది. లాస్ట్ నైట్ ఎస్టర్డే అనేది హింట్ వర్డ్ కూడా ఉంది. ద స్టూడెంట్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్. ఆన్సర్డ్ ఏమవుతుంది? ఇక్కడ పాస్ట్ టెన్స్ అవుతుంది. ద చిల్డ్రన్ ప్లేడ్ క్రికెట్ లాస్ట్ మండే. సో ఇక్కడ మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఎస్, మీరు అనుకుంటున్నారు ప్లేడే కదా. ఎస్, ప్లేడ్ అనేది ఇక్కడ కంప్లీటెడ్ యాక్షన్ అండ్ పాస్ట్ ఫామ్. షీ వాటర్డ్ ద ప్లాంట్స్ అన్ అవర్ అగో. నేను చెప్పాను కదా, ఒక్క నిమిషమైనా ఒక గంట అయినా పాస్టే. ఏమంటుంది? షీ వాటర్డ్ ద ప్లాంట్. ఆమె మొక్కలకి నీళ్లు పోసింది. ఒక గంట క్రితమే మొక్కలకి నీళ్లు పోసింది. సో వాటర్డ్, ఇక్కడ మీరు వాటర్ అంటే నౌన్ ఏమో అనుకుంటారేమో. వాటర్డ్ ఇక్కడ ఏమవుతుంది? ఎస్, వర్బ్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, వాటర్ అనేది ఒక సెంటెన్సెస్లో నౌన్గా పనిచేస్తుందా, వర్బ్గా పనిచేస్తుందా అనేది మీరు అంచనా వేసుకోవాలి. చూడండి, వాటర్ ద ప్లాంట్ అంటే ఇక్కడ వాటర్ వర్బ్ అవుతుంది, నౌన్ అవ్వదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రైటింగ్. రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్. సో ఇక్కడ రైటింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ కన్వర్జేషన్ అయితే ఉంది, మీరు చదవడం ద్వారా నేర్చుకోవచ్చు. మీరు మీ సొంతంగా చదవడం నేర్చుకోండి, తర్వాత అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇక్కడ కొన్ని గ్యాప్ అయితే, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అయితే ఉంది. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాజు ఐ వాంట్ బనానా అంటున్నాడు. రాజు ఏమంటున్నాడు? ఐ వాంట్ బనానాస్ అంటున్నాడు. సో అప్పుడు కాస్ట్ అడగాలి కదా. హౌ మచ్ డస్ ఏ కిలో కాస్ట్. ఒక కిలో కాస్ట్ ఎంత అని ఇక్కడ రాయాలి. హౌ మచ్ అని రాయాలి అనమాట. సో మీరు నేను చెప్పే పదాలు నేను చెప్తున్నా కదా, విని అక్కడ కాన్సన్ట్రేట్తో రాయండి. ఫ్రూట్ సెల్లర్ 60 రూపీస్ ఏ డజన్ అన్నాడు. ఎంత అని అడిగాడు? 60 రూపీస్ అని ఫ్రూట్ సెల్లర్ చెప్పాడనమాట, రాజు. ఓకే, ఐ వాంట్ 3 కిలోస్. అయితే అతను సరే నాకు 3 కిలోస్ కావాలి అని రాజు చెప్పాడు. ఐ వాంట్ 3 కిలోస్. ఐ వాంట్ 3 కిలోస్ అని చెప్పాడు. ఫ్రూట్ సెల్లర్స్ టేక్ ఇట్ అని ఇస్తున్నాడు. అప్పుడు అతను ప్లాస్టిక్ కవర్లో ఇస్తున్నాడు కాబట్టి రాజు ఏమంటున్నాడు? నో ప్లాస్టిక్ బ్యాగ్ ప్లీజ్, ప్యాక్ దెమ్ ఇన్ ఏ పేపర్ బ్యాగ్. నో, నాకు ప్లాస్టిక్ బ్యాగ్స్ వద్దు, పేపర్ బ్యాగ్లో ప్యాక్ చేయండి అని అంటున్నాడు. రీరైట్ ద ఫాలోయింగ్ యూజింగ్ కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్, ఫుల్ స్టాప్, క్యాపిటలైజేషన్. మనం ఫస్ట్ నుంచి నేర్చుకుంటూనే వస్తున్నాం పంక్చువేషన్స్. సో సెంటెన్సెస్లో ఫుల్ స్టాప్, కామా, క్యాపిటల్ లెటర్స్ అవన్నీ ఎక్కడ యూజ్ చేయాలి అనేది నేర్చుకుంటూనే వస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ లెసన్ ఫస్ట్ ఇక్కడ సెంటెన్సెస్ ఆన్తో స్టార్ట్ అయింది కాబట్టి ఆన్లో ఓ క్యాపిటల్ లెటర్ రాసి తర్వాత ఆన్ అని రాయాలి. ఆన్ సాటర్డే ద వీక్లీ. సో ఎస్ ఇక్కడ క్యాపిటలే రాయాలి, ఎందుకంటే నేమ్ కదా. సో వీక్ నేమ్ కాబట్టి ఎస్ క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇక్కడ కామా ఇచ్చారు. ఇక్కడ ద అనేది టీహెచ్ అనేది టీ అనేది క్యాపిటల్ లెటర్లో ఇవ్వాలి. వీక్లీ ఫేర్ టేక్స్ ప్లేస్ ఆన్ ద డే, కామా ఇచ్చారు. పీపుల్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్ కమ్ దేర్. ఇక్కడ దేర్ దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడ పీపుల్ కూడా క్యాపిటల్ లెటర్లో రాయాలి. సో ఇక్కడ ఈ సెంటెన్సెస్ మనం రీరైట్ చేస్తే ఇలా చేయాలి నేను చెప్పినట్టు. లిజన్ అండ్ రెస్పాండింగ్. సో ఇక్కడ చదవండి ఫ్రెండ్స్, పిల్లలు ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు. రీడ్ హౌ మళ్ళీ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్. ఇక్కడ చూడండి, మళ్ళీ అతన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. మై నేమ్ ఈజ్ మళ్ళీ. సో మీ పేరు ఏదో ఒకటి ఉండొచ్చు. సో రాజు కావచ్చు, రవి కావచ్చు, రాము. మై నేమ్ ఈజ్ రాజు అని చెప్పొచ్చు. ఐ యామ్ 8 years old. మీకు ఎంత 10 years ఉంటే ఐ యామ్ 10 years old అని చెప్పొచ్చు. ఐ యామ్
ఇన్ థర్డ్ క్లాస్, నేను థర్డ్ క్లాస్ అని. మీరు 5th క్లాస్ అయితే ఐఎమ్ ఇన్ 5th క్లాస్. సో ఈ వీడియో వింటున్న వాళ్ళు మ్యాక్సిమం థర్డ్ క్లాస్ ఉండాలి లేదా డిఎస్కి ప్రిపేర్ అవుతూ ఉండాలి. మై స్కూల్ ఈజ్ ఎంపీపీఎస్. మై స్కూల్ ఈజ్ ఎంపీపీ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ అనమాట. దేర్ ఆర్ 5 మెంబర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ మీరు 4 మెంబర్సే ఉండొచ్చు, లేదా 3 మెంబర్స్ ఉండొచ్చు, లేదా 6 మెంబర్స్ ఉండొచ్చు. దేర్ ఆర్ 6 మెంబర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ అని కూడా చెప్పవచ్చు. సో ఇంతటితో మనకు లెసన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెసన్లోకి నెక్స్ట్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తర్వాత మీరు వెంటనే వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.